తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అనేక కీలక అంశాలను వెల్లడించారు. విద్యారంగంలో పెట్టుబడిని భవిష్యత్తుకు పునాదిగా అభివర్ణించిన ఆయన తెలంగాణను ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలపటమే లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా న్యూయార్క్, టోక్యో వంటి ప్రపంచ మహానగరాలకు దీటుగా ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని ప్రకటించడం తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలకు అద్దం పడుతోంది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. విద్య మీద పెట్టే ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిదని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా పేదల ఆరోగ్యం తమ ప్రభుత్వం బాధ్యత అని స్పష్టం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 2700 కోట్ల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో కొత్తగా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. సామాజిక న్యాయం పట్ల తమ నిబద్ధతను తెలియజేస్తూ దేశంలో 100 ఏళ్ల తర్వాత తొలిసారిగా తెలంగాణలో కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 56% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నామని స్పష్టం చేస్తూ దేశవ్యాప్తంగా కులగణనకు తెలంగాణ స్ఫూర్తి అని పేర్కొన్నారు. తెలంగాణను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అన్ని రంగాల్లో పోటీ పడేలా పక్కాగా పాలసీ డాక్యుమెంట్ను తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్ నగర ముఖ చిత్రాన్ని మార్చే ప్రణాళికల్లో భాగంగా మూసీ నదికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నామని పేర్కొన్నారు. విద్యపై వ్యయం భవిష్యత్తుకు పెట్టుబడిగా పేర్కొన్నారు. యంగ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఉస్మానియా ఆసుపత్రి ఆధునికీకరణ వంటి హామీలిచ్చారు. దేశంలో తొలిసారిగా కులగణన చేపట్టి ఆదర్శంగా నిలిచామన్నారు. మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ, రింగ్ రోడ్డు వంటివి నగర రూపురేఖలు మారుస్తాయని తెలిపారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. డ్రగ్స్ నియంత్రణలో గుర్తింపు పొందింది అని అన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.